భారతదేశ వామపక్ష ఆలోచన చరిత్ర భవిష్యత్తు అనే దానిపైన ఈ సమావేశంలో నన్ను కూడా పాల్గొని మాట్లాడవలసిందిగా పార్టీకి సంబంధించిన పెద్దలందరూ ఆహ్వానించినందుకు ముందుగా నా ధన్యవాదాలు. అట్లాగే మీ మహాసభ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించి అందులో ఈ సందేశం ఇవ్వటానికి కూడా మీరు ఆహ్వానించారు. దానికి కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాదాపు నాకు తెలిసి మేధావులు. దే ఆర్ ఆల్ ఇంటలెక్చువల్ పీపుల్ అండ్ దే ఆర్ ఆల్ ట్రైంగ్ టు డూ సంథింగ్ టువర్డ్స్ ది సొసైటీ with their capacities at various levels. Might be at different levels, but all of them are trying to think and trying to do something towards best with a human touch to the society. So, భారతదేశం ఈరోజు వామపక్ష భావజాలం కలిగినటువంటి రాజకీయ పార్టీలు అవసరం ఎంతైనా ఉందనేటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన సహచరులారా, గౌరవనీయ వామపక్ష నేతలారా, మేధావులారా, యువ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా లాల్ సలాం. సిపిఐ శత వసంతాలు కేవలం ఒక రాజకీయ పార్టీ వయసు కాదు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఏజ్. ఇది ఒక ఆలోచన ప్రయాణం. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఏజ్, ఇట్ ఈస్ ఏ లాంగ్ జర్నీ ఆఫ్ పొలిటికల్ థాట్. ఈ సందర్భంగా వామపక్షాల చరిత్రను స్మరించుకుంటూనే ఆ ఆలోచన భారత సమాజంలో ఎలా రూపాంతరం చెందిందో కూడా ఎప్పుడు ఎలా స్పందించాలో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఈరోజు ఆసన్నమైంది భారతదేశంలో. ముందుగా మనందరం ఈ ఆలోచన తీసుకున్నప్పుడు వీ విల్ టేక్ ది ఐడియాలజీ ఆఫ్ ది కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం ఏం చెప్పాడనే దానిపైన మనందరం మాట్లాడుతూ ఉంటాం, దాని మీద ముందుకు పోతాం. ఏం చెప్పారు? కార్ల్ మార్క్స్ సమాజ అభివృద్ధి మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆధారంగా సమాజం రూపాంతరం చెందుతూ ముందుకు పోతామని చెప్పాడు. అటువంటి రూపాంతరం చెందేటువంటి అనేక దశలు వారు వివరిస్తూ ప్రధానంగా ఈ సమాజాన్ని ప్రాథమిక కమ్యూనిజం అంటే ప్రిమిటివ్ కమ్యూనిజం, స్లేవ్ సొసైటీ, ఫ్యూడలిజం, క్యాపిటలిజం, సోషలిజం అండ్ కమ్యూనిజం ఈ రకంగా ట్రాన్స్ఫార్మ్ చెందుతూ ప్రపంచంలో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యలో జరిగేటువంటి పోరాటంతో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా జరుగుతుంది. ఒక సైద్ధాంతికపరమైనటువంటి ఆలోచన ప్రపంచానికి అందించింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సోషల్ స్ట్రక్చర్స్ కంటే భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ స్ట్రక్చర్ అత్యంత క్లిష్టమైనటువంటి సోషల్ స్ట్రాటిఫికేషన్ ఉందని చెప్పి దీని భిన్నంగా ఒక జర్మన్ సోషియాలజిస్ట్ మ్యాక్స్ వెబర్ ఒక డిఫరెంట్ థియరీ తీసుకొచ్చారు. వాట్ ఈస్ దట్ థియరీ? దిస్ కార్ల్ మార్క్స్ వాట్ ఎవర్ హీ హస్ ప్రపోజ్డ్ and the class struggle finally it will lead to the communism and socialism may not be possible in a country like in India where the social stratification is totally based on caste structure. That is where the haves and have-nots, so this class struggle will never emerge because it is a watertight compartment. Until unless you have a class struggle, it will not go to the communism or socialism. So first you need to have a class struggle in the society where to attain the communism or socialism. But contrary to that, Indian social structure and stratification is divided not based on class, based on caste. That is where, and today, the Karl Marx and Max Weber theory both are applicable. That is why today the Indian Communist parties also started thinking of how to take the people masses towards the fighting against the people who are exploiting the social wealth and country's wealth. So my understanding about this today's politics, if you see the kind of political party and the kind of governance in this country is taking in such a way, the whole society is polarized on religion, which is causing to the damage of various sections, and it has gone beyond the ideologies which is based on economy.
It has gone into the hands of a different, భావోద్రేకాలతో కూడినటువంటి ఒక డిఫరెంట్ సొసైటీస్లోకి ఈరోజు పోరాటాలు చేసిపోయి ఈ క్లాస్ స్ట్రగుల్ అనేది లేకుండా చేసేటువంటి ఒక విధానానికి ఈరోజు నాంది పలుకుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి, భారతదేశ రాజకీయ వ్యవస్థకి, పార్లమెంటరీ డెమోక్రసీకి ఒక ప్రమాదకరంగా ఈరోజు దేశంలో పరిస్థితులు మారిపోయినాయి. ఇటువంటి ఈ గివెన్ సిచ్యువేషన్లో ఈరోజు కమ్యూనిస్టుల పాత్ర ఈ దేశంలో చాలా ముఖ్యమైన పాత్రగా మారింది. ఈ పాత్ర మారినప్పుడు డెఫినెట్గా ద రోల్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ వెరీ వెరీ important and relevant. So whenever the society of this country started struggling for the freedom or wealth or the equal distribution of wealth, all the time the communist parties were there and they participated also. They have stood for the society. So as you said, sir, the 100 years of the Communist Party have played a major and vital role డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మనం అనేక రకాలుగా చూసినప్పుడు ప్రాథమిక కమ్యూనిజంలో అంటే ప్రిమిటివ్ కమ్యూనిజంలో మానవ చరిత్ర ప్రారంభ దశలో సంపత్తి వ్యక్తిగతం కాదు అన్నాం. ముఖ్యంగా గమనించాల్సింది ఈ దశలో స్త్రీల స్థానం తర్వాత దశల కన్నా ఎక్కువ గౌరవంగా ఉంది ప్రిమిటివ్ కమ్యూనిజం. ఆ తర్వాత వచ్చినటువంటి దాస్య సామంత వ్యవస్థలో వ్యవసాయము తయారీ పెరిగే కొద్ది సంపత్తి కొద్ది మందికి చేరింది. భారతదేశంలో కూడా ఈ దశ ఇది కేవలం ఒక సంబంధమైనటువంటి వర్గ పోరాటానికే కాకుండా వర్గ వ్యవస్థలకే కాకుండా కుల వ్యవస్థతో కూడా ముడిపడి మరింత కఠినంగా మారింది. కొందరు పాలకులు, కొంతమంది చాలామంది పాలితులు, భూమి శ్రమ అధికారం అన్నీ ఒక చేతుల్లో కేంద్రీకృతమయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత వచ్చినటువంటి ఫ్యూడలిజంలో సామంత వ్యవస్థలో సృష్టించిన సంపదే పూజ్యవాదాన్ని ఫ్యూడలిజానికి పునాది వేసింది. పరిశ్రమలో మార్కెట్లో డబ్బు ఆధిపత్యం పెరిగింది. మార్క్స్ అంచనా ఏమిటంటే ఈ దశలోనే వర్గ పోరాటం వస్తుందని చెప్పారు. క్లాస్ స్ట్రగుల్ తీవ్రంగా అవుతుంది. అది దట్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్ విల్ హ్యావ్ ఎ సీరియస్ ఫైట్ అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ లీడ్ టు అ సీరియస్ స్ట్రగుల్ అండ్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ వర్గ పోరాటం ద్వారా సోషలిజం మార్క్స్ అభిప్రాయం ప్రకారం వస్తుందని అంచనా వేశారు. కానీ ఆ వచ్చేది ఫ్యూడలిజం నుంచి సోషలిజం వరకు దారితీస్తుంది. సంపద సమాన పంపిణీ, శోషణ లేని సమాజం ఇదే కమ్యూనిజం యొక్క యుటోపియన్ లక్ష్యంగా మారుతుందని చెప్పారు. కానీ భారతదేశం ఈ విధానానికి పూర్తిగా భిన్నంగా సిపిఐ శత వసంతాల సందర్భంగా అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి సమావేశాలు దేశంలో ఖమ్మం జిల్లాని ఎన్నుకోవటం, ఈ ఖమ్మం జిల్లాలో మీ అందరికీ సరే మా పార్టీలు వేరైనా మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చేటువంటి అదృష్టం మాకు రావటం నిజంగా మా అదృష్టంగానే భావిస్తా ఉన్నాం. మా జిల్లా, and I'm not talking about our own district people, I'm trying to give the voice to the outsiders of the district. మా జిల్లా ఆతిథ్యం ఇవ్వటానికి, అనేక రకాలైనటువంటి భావజాలాల్ని ఆహ్వానించడానికి, అనేక రకాలైనటువంటి భావజాలాల వ్యాప్తికి కూడా ఈ జిల్లా ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుంది. What I'm trying to say, Raja Garu, this district is having a peculiar kind of a situation here. It always welcomes a different ideologies. It always absorbs different ideologies. It always allows and welcomes the deliberations on different ideologies. It's something like, extreme left-wing extremism to right-wing ideologies, till that it always welcomes everyone. On the same lines, today we are very fortunate to host
from all over the country, not only the country, even from all over the world. Your delegates, you all have come here and participated in this district. It is a fortunate for the district and the political leaders from various parties also. We are so, proud to welcome and to give kind of atithya for all the delegates.